హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపిక టాక్స్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ అయితే ఉందండి. అదే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనమాట. మా 10th బ్యాచ్ వచ్చేసి 2006-07. మా 10th అయిపోయి ఇప్పటికైతే 17 సంవత్సరాలు అయితే అవుతుందండి. ఈ కార్యక్రమాన్ని అయితే ఈరోజైతే జరుపుకుంటున్నాం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి భూదాన్ పోచంపల్లి జెడ్పీజేహెచ్ఎస్ హై స్కూల్ అండి, గర్ల్స్ హై స్కూల్ అనమాట. ఇది వచ్చేసి భూదాన్ పోచంపల్లికి ఫేమస్ అయినటువంటి టూరిజం పార్క్ అండి. ఈ భూదాన్ పోచంపల్లిలో స్పెషల్ ఏంటంటే పట్టు చీరలకు కొలువై ఉన్నదండి. అంతటి పేరుగాంచిన మన తెలంగాణలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లి అన్నమాట. సో ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము. వెళ్ళగానే ఇలా మన కోసం అయితే డెకరేట్ అయితే చేశారండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా కూడా కొంతమంది వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళైతే ఉన్నారు. సో మెయిన్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళు అన్నమాట ఈ పార్టీ జరగడానికి. ఇక్కడ మేమైతే సార్లను అందరినీ కూడా ఇలా పువ్వులతో ఆహ్వానం అయితే పలికామన్నమాట. సార్లు కూడా చాలా సంతోషంగా చాలా ఆనందించారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ విధంగా మమ్మల్ని పువ్వులు చల్లి తీసుకొచ్చిన వాళ్ళైతే లేరండి, మీరే ఫస్ట్ టైము. సో మాకైతే చాలా హ్యాపీగా ఉందనేసి సార్లు అయితే చెప్పారు. సో అందరి సార్లకు కూడా వెల్కమ్ చెప్పి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ అందరు కూడా హాయ్ చెప్తున్నారు. ఇక వీడియో మొత్తం అయితే చూసేసేయండి. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 2006-07 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకొండ అశోక్ సార్, ఏలే తమ్మాశంకర్ సార్, గౌమాల శ్రీనివాస్ సార్, దేవరకొండ దయాకర్ సార్ చేతికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడైతే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసామండి. ఇలా అందరం ఫ్రెండ్స్ కూడా ఒక చోట చేరుకొని అలనాటి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నాము. నిజంగా చెప్పాలంటే అప్పటి జ్ఞాపకాలనైతే అందరం కూడా నెమరవేసుకున్నామండి. ఆనంద పరవశంలో టీచర్స్ని, సార్లని, స్టూడెంట్స్ని అయితే అందరం కూడా చాలా హ్యాపీగా అయితే ఈ డేనైతే జరుపుకున్నామన్నమాట. కొంతమంది స్టూడెంట్స్ అయితే రాలేకపోయారు, వారందరినీ కూడా మేమైతే మిస్ అవుతున్నామండి. ఇప్పుడైతే ఈరోజు ఎలా సత్కరించాము, ఏమేం చేశాము అనేది ఈరోజు వీడియోలో అయితే చూసేసేయండి. మన విద్యార్థులు 10వ తరగతిలో కొందరు ఇదైనారు కదా, పార్వతి, నందిని, దుర్గా, వాళ్ళ కోసం ఒక 2 minutes మౌనం పాటిద్దాం. కొంతమంది ఫ్రెండ్స్ని అయితే మిస్ అయ్యామండి. వాళ్ళ కోసం 2 నిమిషాలు అయితే మౌనం పాటించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఈ సార్ పేరు వచ్చేసి అశోక్ చారి సార్ అండి. సో ఈ సార్ని అయితే అందరు కూడా ఫేవరెట్ సార్ అని అయితే చెప్తారండి. ఎందుకంటే అంత చక్కగా పిల్లల్ని అయితే చూసుకునేవారు, తన సొంత పిల్లల్ని అయితే ట్రీట్ చేసేవారు ఈ సార్ అన్నమాట. సో ఒక్కొక్కరిగా ఇలా అందరిని సార్లను అయితే ఇన్వైట్ చేసి మేమైతే ఆహ్వానం అయితే ఇచ్చామండి. ఈ విధంగా అందరినీ కూడా మాకు తోచిన విధంగా సన్మానం అయితే చేసేసాము. సో ఇదంతా కూడా ట్యూషన్ బ్యాచ్ అండి. టీచర్స్ని అయితే ఎవరిని కూడా పిలవలేకపోయాము, ఎందుకంటే మా గ్యాంగ్ వచ్చేసి మొత్తం కూడా 150 అబోవ్ అయితే స్టూడెంట్స్ ఉంటారండి. సో ఒక 35 to 40 మెంబర్స్ వరకు మాత్రమే ఈ ప్రోగ్రామ్కి అయితే ఈరోజు రాగలిగారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ఏమి ఉన్నాయో మనకైతే తెలియదు కదండి. సో ఇంతమందితోనైనా చాలా బాగా అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే మేమైతే చేసుకున్నాము. మాకైతే చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించిందండి. ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. చూడండి, గెట్ టుగెదర్ అని రాసేసి 2006-07 ఎస్ఎస్సి బ్యాచ్ అని అయితే రాసాము. సో ఈ విధంగా అయితే కేక్ కటింగ్ అయితే చేసుకొని అందరం కూడా
హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. కూడా కేక్ షేర్ చేసుకొని అప్పటి జ్ఞాపకాలను అయితే ఒకసారి పంచుకున్నామండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత ఒక్కో జ్ఞాపకం అండి. ఎంతని చెప్తాము, ఏమని చెప్తాము, వీడియో అయితే చూసేసేయండి, మీకే అర్థమవుతుందన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కో మెమరీ అండి. అసలు స్కూల్ లైఫ్ అంటే తిరిగి రానిది. మీలో ఎంతమంది ఇలాంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రజని శ్రీలత తరపు నుంచి మా ప్రియమైన సార్లకి ఒక గిఫ్ట్ తెచ్చాము. మీరు నిల్చుంటే ఇస్తాం. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్గా ముందుకు తీసుకువచ్చిన మన ప్రియతమ మిత్రులు రజని, లలిత, శ్రీలతలకు స్పెషల్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు తేజస్వి, మీకు అందరూ తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను శ్రీ హిందూ కాలేజీలో ఇబ్రాహీంపట్నంలో. నాకు ఒక పాప. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు దేవకొండ గీత, మాది వచ్చేసి భీమపల్లి. నాకు ఇద్దరు పిల్లలు అనమాట, ఇద్దరు పాపలు. పెద్ద పాప వచ్చేసి 7th క్లాస్ నీరజ, చిన్న పాప వచ్చేసి తులసి 5th క్లాస్ అనమాట. ఇలా మీ అందరినీ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మెమరీని అస్సలు మిస్ కావద్దనేసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. స్పెషల్ గా మీ ప్లేసెస్ మాకైతే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ విధంగా అందరం కూడా తమ మెమరీస్ని అయితే గుర్తు చేసుకున్నామన్నమాట. థ్యాంక్ యూ సార్. దాదాపు 17 సంవత్సరాలు అయినట్టు. ఇప్పుడు కూడా నేను టీచర్నే చేస్తున్నాను. ప్రస్తుతం వీళ్ళ అమ్మాయి కూడా అమ్మాయి జ్ఞాపకాల శిలను గరిగి అనలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. జ్ఞాపకాల శిలను గరిగి అనలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. మీరు చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. 2006-7 పురాతనది బాలికల ఉన్నత పాఠశాల వారు ఏర్పాటు చేసినటువంటి అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి తెలియజేస్తాను. ఏం మాట్లాడారు నాకు తెలిసి మీరు కూడా అట్లే. సో చాలా ప్లేస్ లో చూసిన తర్వాత అన్ని కొన్ని మ్యాచ్ అయిపోయినాయి, అన్ని గుర్తుకొచ్చేస్తున్నారు. సార్లు కూడా మాకైతే ఎంతో ఆనందాన్ని అయితే ఇచ్చారండి. అప్పటి జ్ఞాపకాలను అయితే ఒక్కసారి అయితే మేమంతా కూడా గుర్తు చేసుకున్నాము. ఇప్పుడు మా లంచ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, లడ్డు అయితే తెప్పించామన్నమాట. సో అందరం కూడా తినేసి చక్కగా ఆటలాడుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ అయితే చేశామన్నమాట. మీలో ఎంతమంది ఇలాంటి ఎంజాయ్ని మిస్ అవుతున్నారనేది నాకైతే చెప్పండి. హలో ఫ్రెండ్స్, ఇప్పటికీ అయిపోలేదండి, నెక్స్ట్ టైం ఉంది కదా, అదేనండి మన సిల్వర్ జూబ్లీలో టీచర్స్ని, మిగతా స్టూడెంట్స్ అందరం కలిసి ఒక దుమ్ అయితే దులిపేద్దామండి. ఈ ప్రోగ్రామ్ను ఇలా జరుపుకున్నాము. ఇందులో ఎవరికైనా తప్పుగా అనిపించినట్లయితే అందరికీ కూడా సారీ అండి.